వెల్కమ్ టు విశ్వం కోచింగ్ ఇన్స్టిట్యూట్. దిస్ ఈజ్ అశోక్ కుమార్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ వీడియో 2025లో వచ్చిన ఫస్ట్ మోడల్ పేపర్లోని మ్యాథ్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇందులో సెక్షన్ 1కి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎస్, ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 6 and 20. 6కి 20కి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 6 and 20. 6కి 20కి ఎల్సిఎం తీసుకోవాలా. ఎల్సిఎం ఆఫ్ 6 and 20 తీసుకోవాలంటే మనము 6కి ఫ్యాక్టర్స్గా రాసుకోవాలా, 20కి ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలి. అంటే 6 యొక్క ఫ్యాక్టర్స్ ఫస్ట్. 6కి ఫ్యాక్టర్స్ 2 into 3, 2 3s are 6, ఇవే 6 యొక్క ఫ్యాక్టర్స్. అలాగే 20కి ఫ్యాక్టర్స్ 2 2s are 4, 4 5s are 20. సో వస్తుంది 2 into 2 into 5, ఇది ఫ్యాక్టర్స్. ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్ తీసుకున్నాం. ఈ ఇచ్చిన ఈ ఫ్యాక్టర్స్లో రెండిట్లోనూ కామన్గా ఉండేది 2 ఉంది. ఈ 2లో నుంచి 1 2 తీసుకున్నాం మనం. ఈ 2లో నుంచి 1 2, ఇంకా మిగిలినవన్నీ ఈ 3 నంబర్స్ చేసేయాలి. ఈ 2, ఈ 3, ఈ 5. ఎస్, మల్టిప్లై చేస్తే 2 2s are 4, 4 3s are 12, 12 5s are 60. ఎస్, ఎంతప్ప ఎల్సిఎం అంటే ఎల్సిఎం ఈజ్ 60. ఇది సెకండ్ క్వశ్చన్, అజర్షన్. The polynomial x cube minus 2x square minus 7x minus 12 is cubic polynomial. Reason, because the degree of polynomial is 3. ఇక్కడ ఒక అసర్షను, ఒక రీజన్ ఇచ్చారు. అంటే ఒక ప్రవచనం, ఒక ప్రకటన, దాని యొక్క రీజన్, దానికి కారణం ఏమి. ఈ పాలినామియల్ x cube minus 2x square minus 7x minus 12 is cubic polynomial అన్నారు. ఇది కరెక్టా కాదా? ఇది ఎక్స్ క్యూబ్ అంటే క్యూబ్ అనేది డిగ్రీలో ఉంది కాబట్టి, డిగ్రీ 3 ఉంది కాబట్టి ఇది క్యూబిక్ పాలినామియలే, కరెక్టే అది. ఇక రీజన్ చూద్దాం. బికాస్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఇస్ 3. ఎస్, రైట్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్, దీని యొక్క హైయెస్ట్ డిగ్రీ, హైయెస్ట్ పవర్ ప్లేస్లో ఏదైతే ఉందో అదే డిగ్రీ అంటాం అనమాట. సో ఇక్కడ డిగ్రీ 3 కాబట్టి ఇది కూడా కరెక్ట్, రీజన్ కూడా కరెక్ట్. ఇప్పుడు ఏబిసిడి ఆప్షన్స్లో మనం ఈ రెండు కరెక్టే అని చెప్తే ఇది సెలెక్ట్ చేద్దాం. ఏ, బోత్ అజర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ. అజర్షను రైటే, రీజను రైటే, ట్రూ, రెండు సత్యమే, ఇది కరెక్టే. రీజన్ ఈజ్ సపోర్టింగ్ ద అజర్షన్. ఈ రీజన్ అనేది బికాస్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఇస్ 3 అని చెప్పేది దీనికి సరైన సపోర్టింగ్ చేసేదన్నమాట. అంటే ఈ అజర్షన్కి ఈ రీజన్ అనేది కరెక్ట్గా సపోర్ట్ ఇస్తా ఉంది. అంటే ఎందుకు అంటే పాలినామియల్ 3 ఉంది కాబట్టి, డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 3 ఉంది కాబట్టి అది క్యూబిక్ పాలినామియల్ అని ఇది దానికి సపోర్ట్ ఇస్తా ఉంది అనమాట. కాబట్టి ఇది కరెక్టే. బోత్ అజర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ. రీజన్ ఈజ్ సపోర్టింగ్ ద అజర్షన్, ఇది కరెక్ట్. ఇక బి, బోత్ అజర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ. ఓకే, ఇక్కడి వరకు కరెక్టే. బట్ కానీ రీజన్ ఈజ్ నాట్ సపోర్టింగ్ ద అజర్షన్. రీజన్ అనేది అజర్షన్కి సపోర్ట్ చేయడం లేదు అన్నారు కాబట్టి ఇది రాంగ్. ఈ స్టేట్మెంట్ రాంగ్. సో బి స్టేట్మెంట్ రాంగ్, ఏ స్టేట్మెంట్ రైట్. సి చూద్దాం. అజర్షన్ ఈజ్ ట్రూ. అజర్షన్ ట్రూ, నిజమే. బట్ కానీ ద రీజన్ ఈజ్ ఫాల్స్. రీజన్ తప్పు అన్నారు. రీజన్ అసత్యం కాదు. రెండు రైటే కాబట్టి ఒకటి తప్పు ఒకటి రాంగ్ అని లేదు కాబట్టి ఇది కూడా రాంగే. సో అజర్షన్ ఈజ్ ఫాల్స్. అజర్షనే ఫాల్స్ అని అన్నారు ఫస్ట్ డే కాబట్టి తప్పు. రీజన్ ఈజ్ ట్రూ అన్నారు. ఈ రెండు వ్యతిరేకం అన్నమాట. సో ఇది కూడా రాంగ్. సో మన రైట్ ఆన్సర్ వచ్చేసి బోత్ అజర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ. రీజన్ ఈజ్ సపోర్టింగ్ ద అజర్షన్. ఇది క్వశ్చన్ 3. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్ కెన్ బి రిప్రజెంటెడ్ గ్రాఫికలీ ఈజ్ డాష్. అంటే ఏవైనా 2 వేరియబుల్ ఉన్న ఈక్వేషన్స్ని మనం దేంట్లో రిప్రజెంట్ చేస్తామంటే జనరల్గా గ్రాఫ్లోనే రిప్రజెంట్ చేస్తాం. సో గ్రాఫ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే అవి స్ట్రైట్ లైన్స్లో సరళ రేఖలుగా మనం గుర్తిస్తాం. స్ట్రైట్ లైన్. సో స్ట్రైట్ లైన్లో దాన్ని రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఆన్సర్ మనము
స్ట్రైట్ లైన్ అనాలి, సరళ రేఖ, స్ట్రైట్ లైన్. దిస్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ 1, 2, 3 స్టేట్మెంట్స్, అక్కడ PQR స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఒకదానికి అవతల ఏది జతపరచడం మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చూద్దాం. nth టర్మ్ ఆఫ్ ఏపీ ఏ, A ప్లస్ డి. nth టర్మ్ ఆఫ్ ఏపీ ఫార్ములా ఏంటంటే ఏపీ ఏ ప్లస్ డి అండ్ సో ఆన్ వస్తే దానికి nth టర్మ్కి మనకు వీటిల్లో nth టర్మ్ అంటే ఏ ప్లస్ n-1d, ఇది ఆన్సర్. కాబట్టి ఫస్ట్ దానికి సి అనే ఆప్షన్ అనమాట. ఫస్ట్ దానికి మనం క్యూ అనే దానికి మ్యాచ్ చేయాలి. అంటే నంబర్ 1కి క్యూ అనమాట. సో దీంట్లో నంబర్ 1 క్యూ ఉందో వెతుక్కోవాలి. 1కి క్యూ ఉంది, ఇంకా 2కి ఇది ఇంకా తెలియలేదు, చెక్ చేస్తాం. సెకండ్ చూద్దాం. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ హూజ్ ఫస్ట్ టర్మ్ ఏ అండ్ లాస్ట్ టర్మ్ ఎల్. ఇప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఫార్ములా ఏమంటే ఫస్ట్ టర్మ్ ఏ ఉండాలా, లాస్ట్ టర్మ్ ఎల్ ఉండాలి. అట్లాంటిది ఇదిగో ఇదే అనమాట, n/2 ఇది ఏ ప్లస్ ఎల్. సో సెకండ్ ఆప్షన్కి ఆర్ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే సెకండ్కి ఆర్ అనమాట. ఫస్ట్కి క్యూ, సెకండ్కి ఆర్. దీంట్లో లేదు, దీంట్లో సెకండ్కి ఆర్ ఉంది, ఫస్ట్కి పి ఉంది. ఇది కాదు, ఫస్ట్కి క్యూ, సెకండ్కి ఆర్. రైట్. ఈ రెండు దొరికినాయంటే ఆటోమేటిక్గా ఇదే ఆన్సర్, డి అనేది ఆన్సర్ అయిపోవాలన్నమాట. ఎందుకంటే ఇంకా లాస్ట్ది సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ, సమ్ ఆఫ్ n టర్మ్స్, n పదాల మొత్తానికి n/2 × 2a + n-1 × p కాబట్టి సో 3కి p. సో ఫస్ట్ స్టేట్మెంట్కి క్యూ అనే ఫార్ములా సరిపోతుంది. ఇక సెకండ్ స్టేట్మెంట్కి ఆర్లో ఉండే ఫార్ములా సరిపోతుంది. థర్డ్ స్టేట్మెంట్కి పీలో ఉండే ఫార్ములా సరిపోతుంది. సో ఏవైనా రెండు ఫైండ్ అవుట్ చేస్తే చాలు, మనం మిగిలింది మూడోది ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆన్సర్ అదే అనమాట మనకు. సో దీనికి డి ఆన్సర్ అనమాట. ఇక్కడ ఏమేమి పెట్టాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేయడం మాత్రమే, డి సెలెక్ట్ చేసేస్తే చాలు. 6th ప్రాబ్లం ఏమిచ్చారంటే ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఏ షిప్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ లైట్ హౌస్ ఈజ్ 45 degrees. If the height of the lighthouse is 50 meters, the distance of the ship from the lighthouse. అంటే వాళ్ళు ఏమి ఇచ్చారంటే ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ లైట్ హౌస్. లైట్ హౌస్ నుంచి, ఒక లైట్ హౌస్ నుంచి, దిస్ ఈజ్ లైట్ హౌస్, ఇది లైట్ హౌస్, ఇది టాప్ అనమాట, పైన ఒక లైట్ హౌస్ యొక్క టాప్. అక్కడ నుంచి 45 degreesలో చూస్తున్నారంట ఒక యాంగిల్, 45 degreesలో యాంగిల్ చేస్తామండి. దిస్ ఈజ్ 45 degrees యాంగిల్. ఇది 45 degrees యాంగిల్ కిందికి చూస్తున్నాను అనమాట. డిప్రెషన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే కిందికి, అక్కడి నుంచి ఇక్కడ కిందికి చూస్తాం. అంటే ఇక్కడ ఒక షిప్ దగ్గర చూసినట్లయితే ఈ హైట్ ఆఫ్ ద లైట్ హౌస్, ఈ లైట్ హౌస్ యొక్క హైట్, ఇది హైట్ ఎంత ఇచ్చినారు, 50 meters ఇచ్చారు. అయితే డిస్టెన్స్ ఆఫ్ ద షిప్ ఫ్రమ్, ఇక్కడ షిప్ ఉంది, షిప్ ఇక్కడ ఉంది, షిప్ ఇక్కడ నుంచి లైట్ హౌస్కి ఎంత డిస్టెన్స్ ఉంది. సో ఈ డిస్టెన్స్ కనుక్కోవాలన్నమాట. ఇదే మనం కనుక్కోవాల్సిన డిస్టెన్స్, లైట్ హౌస్ యొక్క డిస్టెన్స్. అంటే షిప్కిను లైట్ హౌస్కి మధ్య డిస్టెన్స్. సో ఇది 90 degrees ఉంది కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో మనం tan θలో తీసుకుంటే tan 45 degrees వాల్యూ 1 అవుతుంది. అంటే మెయిన్ tan θ ఫస్ట్, tan θ ఏమి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఎస్. దీంట్లో ఇక్కడ తీటా యాంగిల్ ఉంటుంది, తీటాకి ఆపోజిట్గా ఉండే సైడ్ ఇది, ఇది ఏది 50 meters. దానికి పేర్లు కూడా పెట్టుకోవచ్చు మనం, ఏబిసి అన్నట్లయితే ఏబి అనమాట. ఇది ఆపోజిట్ సైడ్ ఏమవుతుందంటే tan θ 45 degrees ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఏబి బై అడ్జసెంట్ సైడ్ అంటే కింద ఆనుకొని ఉండేది సిబి లేదా బీసీ, ఏబి బై సిబి. సో ఇప్పుడు 45 degrees అంటే ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏబి ఎంత ఇచ్చారు, 50 meters బై సిబి ఏమీ లేదు. సో దీన్ని మనం ఎక్స్ అని అనుకోవాలా, లేకపోతే సిబినే పెట్టుకో పర్వాలేదు. సిబి ఈజ్ ఈక్వల్స్ టు tan 45 degrees అవుతుంది. tan 45 degrees యొక్క వాల్యూ
tan 45 degrees అంటే మనకు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో 45 degrees వాల్యూ 1 అనమాట. సో 1 is equals to 50/CB అని అనుకుంటాం. సిబి అంటే ఇదే సిబి యొక్క లెంత్ రావాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో సిబి డివైడ్ చేస్తామని అవతల ఈక్వల్కి వస్తే మల్టిప్లై అవుతుందంటే 1 into CB is equals to 50. ఇప్పుడు సిబి 1 సార్ సిబినే, సిబి is equals to 50 meters. ఇది ఏంటి సిబి అంటే ఇది డిస్టెన్స్ ఆఫ్ ద షిప్ ఫ్రమ్ ద లైట్ హౌస్. లైట్ హౌస్ నుంచి షిప్ వరకు ఉన్న మధ్య డిస్టెన్స్ 50 meters వచ్చేసింది. సో డిస్టెన్స్ ఆఫ్ ద షిప్ ఫ్రమ్ లైట్ హౌస్, లైట్ హౌస్ నుంచి షిప్కి ఎంత దూరం ఉందంటే 50 meters. దిస్ ఇస్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇచ్చారు. స్టేట్మెంట్ 1, ఇఫ్ 2 triangles ఆర్ సిమిలర్ దెన్ దేర్ కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. ఒకటి, ఇఫ్ 2 triangles హ్యావ్ ప్రపోర్షనల్ కరెస్పాండింగ్ సైడ్స్ దెన్ దే ఆర్ సిమిలర్. ఫస్ట్ చూస్తే 2 triangles ఆర్ సిమిలర్, 2 triangles ఏవైనా తీసుకో అవి సిమిలర్గా ఉన్నాయి అంటే, సిమిలర్ అంటే ఏమి, ఒకే సైజులో ఒకే షేప్లో ఉండేది సిమిలర్ అనమాట. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఇదే అనమాట, ఒకే రకంగా ఉంటాయి. సో వాటి కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. కరెస్పాండింగ్ సైడ్స్ అంటే ఇది ఏబిసి అనుకో, ఇది పిక్యూఆర్ అనుకో. ఇప్పుడు ఏబికి కరెస్పాండింగ్ అట్లాంటిదే ఈ పక్క పిక్యూ ఉందన్నమాట. సో ఇది దీనికి ఇది ప్రపోర్షనల్గా ఉంటుంది. ఏసీకి పిఆర్ ప్రపోర్షనల్గా, బీసీకి క్యూఆర్ అనే ప్రపోర్షనల్గా ఉంటాయి. ఇది రైటే. ఫస్ట్ స్టేట్మెంట్ 1 కరెక్టే. ఇక స్టేట్మెంట్ 2, ఇఫ్ 2 triangles హ్యావ్ ప్రపోర్షనల్ కరెస్పాండింగ్ సైడ్స్, 2 triangles కరెస్పాండింగ్ సైడ్స్ ఉంటే దెన్ దే ఆర్ సిమిలర్. అవును, అవి సిమిలరే అంటాం. అట్లాంటి ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్సే అంటాం. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ ట్రూ. ఎస్, 1, 2 స్టేట్మెంట్లు కరెక్టే. ఇది రైట్ మన ఆన్సర్. నెక్స్ట్, స్టేట్మెంట్స్ 1 ఈజ్ ట్రూ, ఒకటి ఫస్ట్ ఇది ట్రూ బట్ స్టేట్మెంట్ 2 ఫాల్స్, రెండవది ఫాల్స్ అన్నారు కాబట్టి రాంగ్. ఇది కాదు. స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్, స్టేట్మెంట్ ఫస్ట్దే ఫాల్స్ అంట, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ, రెండవ స్టేట్మెంట్ ట్రూ అంట. ఇది కూడా కాదు, రాంగ్. సో బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ ఫాల్స్, 2 స్టేట్మెంట్లు తప్పే, అసత్యమే అంటున్నా. ఇది కూడా రాంగే. సో మన రైట్ ఆన్సర్ బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ ట్రూ, అవి 2 సత్యమే అని సెలెక్ట్ చేస్తే ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7, హౌ మెనీ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్. ఒక సర్కిల్ ఉంది, ఒక సర్కిల్కి ఎక్స్టర్నల్గా అంటే బయటి నుంచి ఎన్ని టాంజెంట్స్ మనము గీయగలము అని అన్నారు. ఇది ఒక సర్కిల్, దీని యొక్క ఎక్స్టర్నల్ నుంచి అంటే బయట ఇంత దూరం నుంచి, ఇది ఎక్స్టర్నల్ పాయింట్ అనమాట. ఇది ఏదో ఎక్స్టర్నల్ పీనో క్యూ ఏదో పీ అనుకున్నాం. అక్కడి నుంచి ఎన్ని మనం టాంజెంట్స్ గీయగలము అంటే 1, ఇది 2, 1 and 2, 1, 2, ఈ 2 మాత్రమే గీయగలము. సో హౌ మెనీ టాంజెంట్స్ అంటే 2 అనమాట. 2 టాంజెంట్స్. ఓకే. నెక్స్ట్ 8th క్వశ్చన్, డ్రా ఏ హెమిస్ఫియర్ రెస్టింగ్ ఆన్ ద బేస్ ఆఫ్ ఏ రైట్ సర్కులర్ కోన్ బోత్ హ్యావింగ్ సేమ్ బేస్ రేడియస్. అంటే ఒక హెమిస్ఫియర్ని డ్రా చేయాలంట, మనం డ్రాయింగ్ చేయాలంట. అది ఎట్లుంటుంది, బేస్ ఆఫ్ ఏ రైట్ సర్కులర్ కోన్ పైన ఉందంట. అంటే సర్కులర్ కోన్ వచ్చేసి ఎట్లా వేస్తాం, సర్కులర్ కోన్ అంటే హెమిస్ఫియర్ వేస్తాం ఫస్ట్. దిస్ ఈజ్ హెమిస్ఫియర్. ఇది దీని యొక్క రేడియస్, వీటి నుంచి సెంటర్ నుంచి ఉండేది రేడియస్, ఇది రేడియస్ వీటి నుంచి. సో దీని కింద రైట్ సర్కులర్ కోన్ అవుతుందంట, రైట్ సర్కులర్ కోన్. దిస్ ఈజ్ రైట్ సర్కులర్ కోన్. ఈ రేడియస్ ఇది ఆర్, సేమ్ రేడియస్, దీనికి కూడా సేమ్ రేడియస్. ఈ సర్కులర్ కోన్ కూడా ఇట్లా వస్తుంది అనమాట, దీనికి కూడా సేమ్ రేడియస్. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ డయాగ్రామ్ ఆఫ్ హెమిస్ఫియర్ రెస్టింగ్ ఆన్ ద బేస్ ఆఫ్ ఎ రైట్ సర్కులర్ కోన్.
జీరో ఆఫ్ ద పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈ కనుక్కోమండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4ని ఫ్యాక్టరైజ్ చేయాలంటే మధ్యలో ఉండే ఫ్యాక్టర్ యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేస్తే మధ్యలోకి రావాలి. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మరి సి రావాలి, అంటే 4 రావాలి. ఇక్కడ -2 మైనస్ ప్లస్ -2 -4 సరిపోతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ని మనం దీన్ని 4x ప్లస్లో పెడితే -2x ప్లస్ 4 0. ఇప్పుడు ఈ రెండు ఫ్యాక్టర్స్లో కామన్గా మనకు కనిపించేది ఎక్స్ కాబట్టి ఎక్స్ బయటికి తీస్తే ఎక్స్ -2, ఈ రెండిట్లో కామన్ -2 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ప్లస్ కాబట్టి 0. సో రెండిట్లోనూ మళ్ళీ x-2 ఉంది, బయటికి తీసేస్తే అవుట్ ఆఫ్ బ్రాకెట్ ఇది x-2 ఉంటుంది, =0. సో ఈ రెండింటికి 0 తీసుకొని x-2 0 ఆర్ x-2 0. x ఈ -2 అవతల పోతే +2, ఇక్కడ కూడా x -2 అవతల పోతే +2. సో x ఎంత అంటే 2 అనే ఆన్సర్ వచ్చింది. సో ఆప్షన్ 2 బిలో ఉండే 2 ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ 11th క్వశ్చన్. If tan x degrees is equal to 1, then what is the value of x degrees? x degrees యొక్క వాల్యూ మనం కనుక్కోవాలి. అంటే ఇప్పుడు tan x degrees ఇచ్చినారు 1 అని, ట్యాన్లో ఏ డిగ్రీస్కి మనము ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ టేబుల్లో 1 అనే వాల్యూ వస్తుంది. ఎన్ని డిగ్రీస్కి, ట్యాన్లో ఎన్ని డిగ్రీస్ ఉంటే మనకు 1 వాల్యూ వస్తుందంటే tan 45 degrees is equal to 1 అనేది ఉందన్నమాట ఆన్సర్. సో కాబట్టి 1 x degrees 1 అయితే therefore x degrees is equal to 45 degrees అన్నమాట ఆన్సర్. సో 45 degrees is the answer, 45 degrees. 12th question. If the roots of quadratic equation ax square plus bx plus c is equal to 0 is not equal to 0 or alpha and beta, then what is the value of alpha plus beta? Alpha plus beta రావాలంటే సమ్ ఆఫ్ ద జీరోస్ అన్నమాట, సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఇది ఫార్ములా. సో దీని ప్రకారం మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, ఎక్స్ ఇక్కడ ఉంది, బి పక్కన ఉంది. సో ఎక్స్ పక్కన ఉన్న కోఎఫిషియంట్ ఎక్స్ పక్కన ఉన్న బినే ఎక్స్కి కోఎఫిషియంట్ కాబట్టి బి బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎక్స్ స్క్వేర్ పక్కన ఉండేది నంబర్, సో ఏ. సో దట్ ఈక్వల్స్ టు ఏ ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్స్ టు -b బై ఏ అనేది ఆన్సర్, -b బై ఏ. ఇది మన ఆప్షన్స్లో -b బై ఏ ఈజ్ అట్ ఏ దగ్గర ఉంది కాబట్టి -b బై ఏ రైట్ ఆన్సర్. కాబట్టి ఈ వీడియోలో 1 మార్క్ క్వశ్చన్స్, ఇది 2025లో గవర్నమెంట్ వారి చేత జారీ చేయబడిన మోడల్ పేపర్స్లో ఫస్ట్ మోడల్ పేపర్ ఇది. ఇందులో ఉన్న సెక్షన్ 1కి సంబంధించిన 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా 12 క్వశ్చన్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దయచేసి నేను కోరుకునేది ఏమంటే ఈ వీడియోలు ప్రజెంట్ చదువుతున్న 10th క్లాస్ విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో ఈ వీడియోలను చూస్తూ అలాగే ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకు మ్యాథమెటిక్స్లో కష్టం అనేది లేకుండా పోతుంది, ఈజీగా మ్యాథ్స్ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ ఎందుకు చేయమంటున్నామంటే ఇందులో ఏదైనా తప్పులు సరిగా చెప్పకపోయినా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి నా దృష్టికి వస్తే నేను మళ్ళీ రాబోయే వీడియోల్లో నేను ఖచ్చితంగా వాటిని కరెక్షన్ చేసుకొని సరిగా చెప్పేకి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కామెంట్ చేయమని చెప్తున్నాను. సో దయచేసి వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.